పాశమైలారం ప్రమాదంపై సిగాచి పరిశ్రమ కీలక ప్రకటన చేసింది. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇందుకు సంబంధించి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో 40 మంది మృతి చెందడంతో పాటు మరో 33 మందికి గాయాలైనట్లు యాజమాన్యం తెలిపింది. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని, దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదం కారణంగా 3 నెలల వరకు ప్లాంట్ పనులు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. సిగాచి ప్రమాద ఘటనతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. భద్రతా ప్రమాణాలు పాటించని రసాయన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. కంపెనీలో సేఫ్టీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. రసాయన కంపెనీలో తనిఖీలు నిర్వహించి సేఫ్టీపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అటు ఇప్పటి వరకు అధికారికంగా 36 మృతదేహాలు గుర్తించారు. అందులో 16 మృతదేహాలకు DNA పరీక్షలు పూర్తయ్యాయి. 16 మృతదేహాలకు కుటుంబ సభ్యుల DNAతో సరిపోయింది. అయితే 20 మృతదేహాల DNA పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో DNA పరీక్ష సవాలుగా మారింది.